ఈ ఒక్క మిస్టేక్ రాకపోతే ఇంకా చాలా వచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే ఇది సారీ అయితే ఇచ్చారండి. దీన్ని క్రాప్ టాప్ లాగా డిజైన్ చేయమన్నారు అనమాట. దానికోసం అయితే ఈ సారీ ఇచ్చారు. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశాను. ఇది వీనెక్ అయితే వస్తుందండి. అదైతే మీకు కటింగ్ కూడా పెడతాను. ఇప్పుడైతే ఇది వీనెక్ తోటి ఫ్రంట్ బ్యాక్ వీనెక్ కట్ వర్క్ అయితే ఇస్తాను. ఇప్పుడు సారీ అయితే మనకి ఇలా వచ్చింది. కట్టు సైడ్ ఏమో ఇలా ప్లెయిన్, పైనకి ప్లెయిన్, కింద డిజైన్ వచ్చింది. మిగతాది మొత్తం ఇలా అయితే వచ్చిందండి. దీన్ని ఎలా కట్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. అలాగే పళ్ళు ఏమో ఇలా వచ్చింది. పళ్ళు పాట అనేది తీసేసి మనకి ఇక్కడ వరకు అయితే తీసేయాలండి. లేదంటే ఒక సైడు మొత్తం హెవీ డిజైన్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ అలా కాకుండా ఇలా కట్ చేసి ఇదైతే ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దీనికైతే మనము కాటన్ లైనింగ్ అయితే తీసుకుందామండి. బ్లౌజ్కి పైన ఇదైతే లెహంగాకి కిందికి అయితే మనం ఇలా పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకొని వచ్చారనమాట వీటితో. ఇప్పుడు మనకి పళ్ళు పాటు అయితే ఇలా వచ్చిందండి డిజైను. ఇదైతే తీసేద్దాం. ఇప్పుడు ఈ పళ్ళు పట్టు కట్ చేసి మనకి చిన్నపిల్లలకి ఫ్రాక్ లాగానైనా యూజ్ అవుతుంది, లేదంటే ఇక్కడ వరకు అయితే మనం తీసేసుకుందామండి. తీసేసుకున్న తర్వాత లెంత్ పెట్టుకొని కట్ చేసుకుందాము. ఈ పళ్ళు పాటు వరకు ముందుగా తీసేద్దాం. అయినా యూజ్ అవుతుందండి, చాలా బాగా వస్తుంది. టాప్ కింద కూడా ఈ పళ్ళు పాటు తీసేసి మిగతాదంతా ఇప్పుడు మనకి ఎంత గేరా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు అండి, లేదంటే మనం చూసుకోవాలి. ఇప్పుడు సైజ్ అనేది ఎంత ఉందో ఇదంతా కూడా ఫ్రిల్స్ కింద పెట్టేద్దాము. పైన ఈ డిజైన్ వచ్చింది కదా, డిజైన్ కట్ అవుతుందో లేదో ఒకసారి ఫోల్డ్ చేసి సైజ్ అనేది చేసుకుందాము. మొత్తం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇది తీసేసుకొని నడుము కొలతను బట్టి ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లెంత్ అనేది చెక్ చేసుకొని లెంత్ కట్ చేసుకోవాలి. పైన సైడ్ ఏమో పెద్దగా వచ్చిందండి ఫ్లవర్, అది కిందికి పెట్టేద్దామంటే మనకి ఇటు సైడ్ మొత్తం కట్టుకొంగులాగా వచ్చిందనమాట. ప్లెయిన్ వచ్చింది. ఈ ప్లెయిన్ అనేది కనిపిస్తుంది కదా, చాలా వరకు వచ్చింది ప్లెయిన్. ఇలా చూడండి, ఇదంతా ప్లెయిన్ వచ్చిందనమాట. అందుకనే కింది సైడే ఇలా పెట్టేస్తున్నాను. బార్డర్ అనేది ఫ్లవర్స్ అనేది కరెక్ట్గానే వచ్చినాయి. ఇటు సైడ్ పెడితే ఇంకా బాగుంటుండే కానీ క్లాత్ సరిపోయేటట్లేదు. ఈ ప్లెయిన్ క్లాత్ రాకపోతే చాలా లుక్ అయితే ఉంటుండే అండి. ఇటు పెద్ద సైడ్ వచ్చాయి కదా ఫ్లవర్స్, ఈ ప్లెయిన్ క్లాత్ రావడం వల్ల అటు కొంచెం చిన్న సైడ్ పెట్టాల్సి వచ్చింది. ఈ ఒక్క మిస్టేక్ రాకపోతే చాలా బాగుంటుండే క్రాప్ టాప్ అనేది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్లెయిన్ తీసేస్తే క్లాత్ అనేది సరిపోవట్లేదు. అందుకే ముందుగానే చెప్పాను వాళ్ళకి, చిన్న సైడ్ బార్డర్ సైడ్ అయితే ఇటు ఇవ్వమన్నారు. ఇంకైతే ఒకసారి లెంత్ చూసుకొని కటింగ్ చేసుకున్నాము. మనకి పొడవు వచ్చేసి 39 వచ్చిందండి. 39 ఇంచెస్ వచ్చిందనమాట. మొత్తం సెట్ చేసుకొని పొడవు 39 ఇంచెస్ వచ్చిందండి కదా. నడుం బెల్ట్ అయితే వేసుకుంటాం కదా, దానికోసం నేనైతే 1 ఇంచే తగ్గిస్తున్నాను. కింద ఇక్కడ ఖర్చుల కోసం పోతుంది. 2 ఇంచెస్ అయితే నడుము బెల్ట్ వస్తుంది. 38 ఇంచెస్ అయితే పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది అనేది కిందికి ఫ్రిల్స్లోకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. కొంచెం కనిపిస్తుంది అంతే, మొత్తం అయితే ఏం కనిపించదు. లెంత్ పెట్టుకున్న తర్వాత కుచ్చులు అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను. క్లాత్ అనేది నడుముకి మనము క్లాత్ తీసుకునేటప్పుడు ఎంత క్లాత్ తీసుకోవాలని డౌట్ అయితే ఉంటుంది కదండి. మనకి నడుము కొలతకి 4 రెట్లు ఎక్కువగా ఉండాలన్నమాట మనకి క్లాత్ అనేది. ఇప్పుడు మనకి నడుము 27 ఉంది ఫ్రిల్స్ కోసం. ఇదిగోండి, ఇక్కడ 2 సైడ్స్ ఎంత క్లాత్ ఎక్కువగా ఉంటే అంత ఫ్రిల్స్ అయితే వచ్చి లుక్ అనేది బాగుంటుందండి. కానీ మరీ తక్కువగా ఉంటే మాత్రం
గేరా అనేది మనకి సరిపోదు అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో నేనైతే స్టిచ్చింగ్ వీడియోలో ఫ్రిల్స్ పెట్టుకోవడం చూపిస్తానండి. స్టిచ్చింగ్ ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది లైనింగ్, ఇది లెంత్ అయితే సేమ్ వచ్చింది. స్టిచ్చింగ్ వీడియోలో ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.